హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు మనం జయా కిచెన్లో ఒక వెరైటీ వంటతో నేను మీ ముందుకు వస్తున్నాను. అదేంటి అంటే పాల మీద మేగడతో మనం వెన్నను తయారు చేయొచ్చు. ఆ వెన్నతో మనం నెయ్యిని కరగబెట్టచ్చు విత్ తమలపాకులు. ఈ తమలపాకు చెట్టు అయితే మా ఇంట్లో ఉందండి. ఇది లేదు అనుకుంటే ఇంకేస్ కరివేపాకు అయినా వేసుకోవచ్చు. అది ఎలానో నేను మీకు ఇవాళ చూపిస్తాను. మనం డైలీ పాలు కాగబెడతాం కదా, ఆ పాల మీద మేగడిని రోజు మనం తీసుకొని ఒక గిన్నెలో కానీ దేంట్లో అయినా సరే ఉంచుకోవాలి. కంటైనర్లోనో దేంట్లో అయినా సరే స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఒక 3-4 days 1 week అలా అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకుంటే వెన్న వస్తుందన్నమాట. ఎప్పటికప్పుడు వేసుకోవసరం లేదు, స్టోరేజ్ చేసైనా వేసుకోవచ్చు. మిక్సీలో ఈ విధంగా ఒక 5 నిమిషాలు తిప్పుకుంటే కనుక మనకి వెన్నలాగా వచ్చేసేస్తుంది. ఇదిగోండి వెన్న వచ్చేసింది, చూసారా? చాలా ఈజీగా ఉంది కదా. మామూలుగా పెరుగు తోడేసి ఆ పెరుగు మీద మేగడ తీసి చేసేదానికంటే ఇట్లా పాల మీద మేగడ తీసుకొని వెన్న తయారు చేసుకోవచ్చు. టేస్ట్ ఏదైనా ఒకటే ఉంటుంది మనకి. ఇది కూడా పూసలు పూసలుగా వస్తుంది, బాగా బ్రౌన్ కలర్కి వస్తుంది, బాగుంటుంది. ఇది కూడా ట్రై చేయండి మీరు కూడా, చాలా ఈజీ. కొంచెం ఎక్కువ కూడా వస్తుంది. ఈ విధంగా పాల మీద మేగడతో వెన్న చేస్తే మనకు వెన్న ఎక్కువ వస్తుంది. ఈ విధంగా వెన్నను మొత్తం ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కానీ నాన్ స్టిక్ వాటిలో కానీ దేంట్లో అయినా వేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇట్లా బుడగలు బుడగలుగా వస్తుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇంకొంచెం సేపు అయిన తర్వాత బ్రౌన్ కలర్కి దగ్గరగా వస్తుంది అనమాట. అట్లా దగ్గరగా వచ్చినప్పుడు మనం తమలపాకుల్ని తీసుకొని నెయ్యిలో వేస్తే కరిగేటప్పుడు చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మా ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంది. ఒకవేళ లేకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు మనము. తమలపాకు కరివేపాకు అట్లాంటివి వేసి నెయ్యి కాగేటప్పుడు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మనకు నెయ్యి కూడా కొంచెం ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉన్నా కానీ స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ టిప్ అనేది మీరు కూడా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. చూసారా వెన్న ఎంత ఈజీగా తయారైపోయిందో. ఈ కరిగిన వెన్నని మనం ఈ విధంగా జల్లెడ పెట్టుకొని జల్లెడలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇవి మొత్తం పైకి, ఆకులు మొత్తం పైకి వచ్చేస్తాయి. జల్లెడలోకి నెయ్యి మనకి మిగులుతుంది. చూసారా ఎంత బ్రౌన్ కలర్లో వచ్చిందో. ఇది చల్లారిన తర్వాత పూసలు పూసలుగా వస్తుంది అనమాట. తేలిగ్గా మనము పాల మీద మేగడతో వెన్నను తయారు చేసుకోవచ్చు. అసలు తమలపాకులు కానీ కరివేపాకులు కానీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు ఆ స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. అసలు అన్నంలో వేసుకొని తింటుంటే అసలు ఏముంటుందిలే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వంటలు కావాలి అనుకుంటే జయా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై ఫ్రెండ్స్.